హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఇండియాకి పోతున్నా, వస్తున్నా, పోతున్నా, వస్తున్నా అని కథలొస్తున్నాయి రోజు. అసలు ఏం జరిగిందంటే, నేను రీసెంట్‌గా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఓపెన్ చేశారు. ఒకటో తేదీ ఈ నెల. స్టార్టింగ్‌లో ఓపెన్ చేశారు. ఫ్లైట్స్ అన్నీ వెళ్తూ వస్తున్నాయి. మూడో తారీఖో, నాలుగో తారీఖో ఇరాన్ భారీ అటాక్ అయితే చేసింది ఎయిర్‌పోర్ట్ పైన. ఎయిర్‌పోర్ట్ పైన అటాక్ చేసింది. మొత్తం చాలా మందికైతే దెబ్బలు తగిలాయి. ఎయిర్‌పోర్ట్ మొత్తం చాలా ధ్వంసం అయిపోయింది. అందులో మన ఇండియా అన్న కూడా ఒకతను చనిపోయాడు. తర్వాతొచ్చి నేను ఒకటో తేదీ ఏం చేశానంటే, మా కువైటీనైతే అడిగా, "బాబా నేను ఇండియాకి పోవాలి" అనంటే, మా కువైటీ వచ్చి, "ఇప్పుడు అన్న మైక్ దర్ శివ, లిహిన్ ఫీ వాజిత్ తస్కరా" అన్నాడు. "డబ్బులు ఎక్కువున్నాయి. ఇప్పుడు నా వల్ల కాదన్నాడు." "మాఫీ బాబా అల్హిన్ కుల్లు నజల్ తస్కరా" అనని చెప్పా నేను. ఎయిర్‌పోర్ట్ ఓపెన్ అయింది కదా! అనని చెప్పాను. ఒకటో తేదీ ఇది జరిగింది. తగ్గితే పంపిస్తానులే అనన్నాడు. "ఎప్పుడు పోతావు" అన్నాడు. నేను ఆరో నెల ఈ నెల ఒకటో తేదీ అడిగా నేను. "ఈ నెల నువ్వు ఎప్పుడు పంపిస్తే అప్పుడు పోతానన్నా." "సరేలే 10వ తేదీ శాలరీ వస్తది. శాలరీ వచ్చినప్పుడు నీకు శాలరీ ఇచ్చేసి డబ్బులు కూడా ఇస్తాను. టికెట్ బుక్ చేసుకో. ఈ నెల లాస్ట్‌లో గానీ, రేపు నెల నీ ఇష్టం ఎప్పుడైనా పోదువులే. నువ్వు డే 1 తీసుకొనొచ్చి పెట్టేసి పో" అన్నాడు. సర్లే బయట నుంచి ఒక మనిషిని మాట్లాడాను. డ్రైవర్‌ని కూడా మాట్లాడాను 220 దినార్లకి. బయట పని చేసేవాళ్ళు మన తెలుగు అతన్నే మాట్లాడాననమాట. "సరేలే, ఓకేలే 10వ తేదీ శాలరీ వస్తానే నీకు డబ్బులు ఇచ్చేసి నీకు టికెట్ డబ్బులు కూడా ఇస్తానులే" అన్నాడు. నిన్న 10వ తేదీ. నేను నిన్నటి నుంచి అనుకుంటున్నా. ఇంకా రాలేదేంది మా కోయట అతను, ఇంకా రాలేదేంది డబ్బులు ఇవ్వట్లేదని నిన్నటి నుంచి అనుకుంటున్నా. ఈరోజొచ్చి శాలరీ అయితే ఇచ్చాడు. ఇప్పుడే ఇచ్చాడు, వీడియో చేస్తున్నా. ఇప్పుడు ఈరోజు డేట్ ఎంత? 11. నార్మల్‌గా నాకైతే 10వ తేదీయే డబ్బులివ్వాలి. ఈ రోజు దాకా డబ్బులు ఎందుకు ఇవ్వలేదంటే, ఈ రోజు దాకా ఈ డబ్బులు ఎందుకు ఇవ్వలేదంటే, నిన్న అనుకున్నాడంట. నిన్న డబ్బులు శాలరీ ఇచ్చేసి నీకు టికెట్ డబ్బులు కూడా ఇద్దాంలే అనుకున్నా నేను. ఈరోజు ఏమైందంటే మార్నింగు కువైట్ ఎయిర్‌పోర్ట్ మొత్తం బంద్ చేశారు. కువైట్ ఎయిర్‌పోర్ట్. అది 2 ఫ్లైట్‌లు తిరుగుతాయి. జెజీరా, కువైట్ ఎయిర్‌వేస్. ఒక్కొక్క టికెట్ ప్రైస్ వచ్చి ఇప్పుడు ఈ మంత్‌లో మనం పోవాలనుకుంటే రూ. 1,00,000 పెట్టాలి. టికెట్లు చెక్ చేశానంట. టికెట్లు చెక్ చేశాను నేను. నిన్న టికెట్లు చెక్ చేశాను. పంపిద్దాం నిన్న అనుకుంటే ఈరోజు కూడా చెక్ చేశాను. చాలా ఎక్కువున్నాయి. 260 దినాలు, 240, 280 ఉన్నాయి శివ. ఈ నెలలో ఈ సంవత్సరం నువ్వు పోలేవు. రేపు సంవత్సరం పంపిస్తాను. ఇంకేమున్నది, ఇంకో 6 నెలలుంటే ఈ సంవత్సరం అయిపోతది. ఇంటికెళ్ళిపోవచ్చు నువ్వు. పంపిస్తాను. నువ్వేం టెన్షన్ పడమాకు అనని చెప్పాడు. నాకేం టెన్షన్ లేదు బావ. నేను పోవాలనుకున్నా కాబట్టి అడిగాను నిన్ను అనని చెప్పాను. నేను ఇంట్లో వాళ్ళకి కూడా అందరికి ఫోన్ చేసి చెప్పేసా. ఇంటికొస్తున్నా, ఇంటికొస్తున్నా, ఇంటికొస్తున్నా అని ఇంటికాడోళ్ళందరూ హ్యాపీ ఇంకా. చెప్పేసా తొందర తట్టుకోలేక మా కువైటీ ఓకే అన్నాడు కదా! ఆ తొందరలో చెప్పేసా. ఇంట్లో ఉన్నోళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదా! తర్వాత అందరూ ఇంక మా ఇంట్లోళ్ళు ఎప్పుడొస్తున్నావు? ఎప్పుడొస్తున్నావు? ఒకటే ఫోన్‌లు ఇంక నిన్నటాంచి. ఎప్పుడొస్తున్నావు? ఎప్పుడొస్తున్నావు? అని అడిగితే నేనేం చేశాను? డబ్బులు ఇస్తే కదా కువైట్ అతను. ఇప్పుడొచ్చాడు. ఇదిగో ఇది నా సాలరీ 180 కేడీ. 180 దినార్లు నా సాలరీ. ఈ కువైటోళ్ళ ఇంట్లో నేను ఇది ఏడో సంవత్సరం. ఏడో సంవత్సరం రన్నింగ్ అనమాట. 7 సంవత్సరాల నుంచి ఈ ఇంట్లో పని చేస్తున్నాను నేను. నేను స్టార్టింగ్ నుంచి ఈడే ఉన్నా కాబట్టి నాకు 180 దినాలైతే సాలరీ అయితే ఇస్తున్నారు. ఇంకేమన్నాడంటే, "శివ ఈ సంవత్సరం మాకు. రేపు సంవత్సరం పంపిస్తాను నిన్ను. కావాలంటే ఒక 10 దినాలు ఎక్కువ ఇస్తానులే. 10 దినాలు ఎక్కువ పెంచుతాను. ఇంకో 10 దినాలు పెంచుతాను. ఈ సంవత్సరం చేసుకొని న్యూ ఇయర్‌కి వెళ్ళిపో ఇంటికన్నాడు. జనవరికి వెళ్ళిపోదులే ఇంటికన్నాడు." నేనేమన్నానంటే, "డిసెంబర్‌లో పోతా బావ. డిసెంబర్‌లో పోతాను. మాకు జనవరిలో కొంచెం పనుందని" చెప్పాను. అంటే జనవరిలో అంటే మనకు సంక్రాంతి వస్తది కదా! 7 సంవత్సరాలయింది సంక్రాంతిని పండగ చూసి. కనీసం సంక్రాంతి మన కోడి పందాలు అవన్నీ ఎంజాయ్ చేయొచ్చు అనుకోని, నేనింకా జనవరిలో కాదు డిసెంబర్‌లో పోతానని చెప్పా. ఇంకా 5 నెలలే కదా డిసెంబర్ అంటే. నవంబర్, డిసెంబర్ 6 నెలల్లో మనం స్టార్టింగ్‌లోనే వెళ్ళిపోవచ్చు. డిసెంబర్ స్టార్టింగ్‌లో వెళ్ళిపోవచ్చు. అట్టయితే ఓకే. రేపు నెల నుంచి నీకు 10 దినాలు డబ్బులిస్తాను. నువ్వేం టెన్షన్ పడమాకు. మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పు. డిసెంబర్‌లో పంపిస్తా అన్నాడు. ఇప్పుడు ఎక్కువ ఫ్లైట్‌ల రేట్ ఎక్కువున్నాయని చెప్పు అనని చెప్పాడు. సర్లే అని చెప్పా. "ఏమనుకోమాకన్నాడు." "నేనేమనుకుంటాను బావ. నాదేం తప్పు లేదు. నీదేం తప్పు లేదు. ఇరాన్ వాడు చేసిన దానికి నువ్వేం చేస్తావు? నేనేం చేస్తాను" అనంటే 2 తిట్లు తిట్టాడు వాళ్ళ భాషలో వాళ్ళని. వాడు కొట్టుకు సావకుండా మా మీద పడి చస్తున్నాడు అని చెప్పి 2 తిట్లు తిట్టినాడు. రేపు నెల నుంచి ఒక 10 దినాలు ఎక్కువ ఇస్తా అన్నాడు. ఈ 6 నెలలు, 5 నెలలు ఉన్నామంటే మనకి ఒక 2, 3 లక్షలు డబ్బులొస్తది. ఇంకా మళ్ళీ రావనైతే అనుకోవట్లేదుగా నేనైతే. ఇంటికెళ్ళి ఇంటికాడ ఏదో ఒక పని చేసుకొని, ఏదో ఒకటి చేసుకొని ఇంటికాడ ఉందాం అనుకుంటూ ఉన్నా. ఇప్పుడు పోయినా గానీ నేను. ఇంకా 6 నెలలు ఉన్నాం. అదెందుకో చెప్పలేం. మొన్న ఎయిర్‌పోర్ట్‌లో మనుషులే చనిపోయారు. ఏమైనా జరగొచ్చు. అది టికెట్ క్యాన్సిల్ అయిపోతే రీఫండ్ డబ్బులు ఎప్పుడొచ్చాయో కూడా తెలియట్లే. అయన్నీ ఎందుకు తలకాయ నొప్పులని నేను కూడా ఆలోచన చేశా. ఆలోచన చేస్తూనే ఉన్నా నిన్నటాంచి నేను కూడా. ఏదైతే అది గాని ఇది మన మంచిగా జరిగిందిలే.
6 మంత్స్ ఉంది. 6 మంత్స్ అయినా నెలకి 50,000 పెట్టుకున్నా గానీ 50,000 పైనే వస్తదనుకోండి. 50,000 పెట్టుకున్నా గానీ 6 మంత్స్‌కి ఒక 3,00,000 డబ్బులొస్తది. ఆ 3,00,000తో ఏదో ఒకటి ఇంటికెళ్ళి ఏదో ఒకటి చేసేసుకోవచ్చు. ఇబ్బంది లేదు. ఇంటికాడ ఏదో ఒకటి బిజినెస్ చేసుకోవచ్చు. లేకపోతే ఏదో పని చేసుకోవచ్చబ్బా! అదైతే డిసైడ్ అయిపోయినా నేను. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పలే ఇంతవరకి. ఈ వీడియో అప్‌లోడ్ చేస్తే ఓళ్ళ రియాక్షన్ ఎలాగుంటదో వాళ్ళకి చెప్పి బాధపెట్టడం ఎందుకులే అని చెప్పి నేను వాళ్ళకి చెప్పలేదు. ఈ ఎయిర్‌పోర్ట్ మూసేస్తున్నారులే, అదిలే, ఇదిలే, అదిలే, ఇదిలే అని చెప్తూ వస్తున్నా. ఇంకా ఈ వీడియో చూసి వాళ్ళు రియాక్ట్ ఎలా అవుతారో చూద్దాము. అందరిలాగా ఫోన్‌లు చేసైతే మాట్లాడి వాళ్ళని బాధపెట్టి ఏదో సింపతి వీడియోలు, వ్యూస్ కోసం అయితే మనం చెయ్యం అలాగా. అందుకే వాళ్ళకి నేనిప్పుడు ఫోన్‌లు అయితే చేయాలనుకోవట్లేదు. అందుకే మానిచ్చేసాను. ఇప్పుడు ఇండియాకెళ్ళే ఆశలన్నీ అడియాసలైపోయాయి. నెక్స్ట్ ఇయరు ఇండియాలో ఉండాలింకా. ఏం చేయలేం అది మన తల రాత అంతే. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఒపీనియన్ను ఏంటో కూడా రాయండబ్బా కామెంట్ సెక్షన్‌లో.